రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. వచ్చే నెలలో విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పిల్లలు ప్రయాణించే ప్రైవేటు సంస్థల బస్సులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తోంది. కడప జిల్లాలో సుమారు 680 ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు ఉండగా వేసవి సెలవుల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. రోజుకు 40 బస్సుల చొప్పున పరిశీలిస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని బస్సులకు నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 250 బస్సులను తనిఖీలు చేశామని చెబుతున్న కడప ఇన్ఛార్జ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వీర్రాజుతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. జూన్ నెలలో విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల బస్సులని రవాణా శాఖ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కడప డిటిసి వీర్రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లాంటి తనిఖీలు చేస్తున్నారు? ఈ స్కూల్ బస్సులు అన్ని రకాల వాహనాలు కూడాను ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఇవ్వడం అనేది ఏటీఎస్ సెంటర్ల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల వాహనాలకి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఈ స్కూల్ బస్సుల పరంగా ఏవైతే ఇప్పుడు సెలవులు వస్తున్నాయి, స్కూల్ బస్సులు స్కూల్స్లో ఖాళీగా ఐడిల్గా ఉంటాయి, ఈ టైంలో ఏవైతే ఫిట్నెస్లు చేసుకున్నారో ఆ వెహికల్స్కి సంబంధించి భద్రతా పరంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ పొరపాటున జరిగితే కనుక ఇవాక్యుయేషన్ మెజర్స్ ఎట్లా ఉన్నాయి, వెంటనే అందులో ఉండే పిల్లల్ని ఎలా ఎవాక్యుయేట్ చేయగలము, లైక్ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ప్రాపర్గా ఉన్నాయా లేవా, లేదా ఫైర్ ఎగ్జింగ్విషర్లు ప్రాపర్గా ఉన్నాయా లేవా, ఫైర్ పారామీటర్స్ ఏవైతే ఉండాలో ఆ పారామీటర్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క స్కూల్ బస్సుని తనిఖీ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఎన్ని బస్సులు ఉన్నాయి, ప్రతిరోజు ఎన్ని బస్సులను మీరు తనిఖీలు చేస్తున్నారు? జిల్లాలో 680 వరకు స్కూల్ బస్సులు ఏబీస్ ఉన్నాయి. అందులో ఇక్కడ యావరేజ్ మేము రోజుకు ఒక 40 వరకు వెహికల్స్, 30 to 40 వెహికల్స్ వరకు తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ రోజు వరకు 248 వెహికల్స్ని చెక్ చేస్తున్నాము. సార్, ప్రధానంగా చిన్నపిల్లలు ఉంటారు, లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఈ చిన్నపిల్లలకి దీని మీద అవగాహన ఉండదు. ఎట్లాంటివి అంటే వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎట్లా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది? మోటార్ వాహన చట్టంలోని 185వ సెక్షన్ ప్రకారము కూడా ప్రతి స్కూల్ బస్సుకి ఏవైతే పారామీటర్స్ ఉండాలో వాటిని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం, జరిగిన వెంటనే ప్రతి స్కూల్ బస్సులో ప్యానిక్ బటన్స్ ఉంటాయి. ఆ ప్యానిక్ బటన్ ప్రతి సీట్ దగ్గర ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాము. ప్రతి సీట్ దగ్గర ప్యానిక్ బటన్ ఉంటుంది. ఆ ప్యానిక్ బటన్ ప్రెస్ చేస్తే కనుక ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీసులో ఉన్న కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. ఇంకా ప్యానిక్ అవసరమైన సందర్భాల్లో ఆ ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్కి, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్కి అందరికీ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ప్రతి వెహికల్లో కూడాను ఒక సర్వీస్ డోర్, ఏదైతే మనం పిల్లలు పైకి వెళ్తుంటారో ఆ సర్వీస్ డోర్ ఉంటుంది. అలాగే రెండోది ఎమర్జెన్సీ ఎగ్జిట్ కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడాను మోటార్ వాహన చట్టం ప్రకారము ఈ ఫ్లోర్ నుండి ఆ పైన ఉండే కిటికీ వరకు ఒక మనిషి, ఒక చిన్నపిల్లాడి ఈజీగా బయటికి రావడం కోసం, ఒక వ్యక్తి ఈజీగా బయటికి రావడం విధంగా ఎంతైతే ఉండాలో అంతవరకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి. అది ప్రాపర్గా పనిచేస్తున్నా లేదో మేము తనిఖీ చేయడం జరుగుతుంది. మన గతంలో చాలా పాత వెహికల్స్ ఉండేవి, వాటికి రంగులు కొట్టి చూడడానికి చాలా కొత్తగా ఉంటాయి. మీరు చెప్పిన నిబంధనలు ఉండవు, వాటిని ఎట్లా చూస్తారు? స్కూల్ బస్సులు దాని ఏజ్ 15 years అయిన వెంటనే దాని ఎఫ్సి ఎలో చేయని విధంగా మేము ఆల్రెడీ సాఫ్ట్వేర్లో మోడిఫై చేయడం జరిగింది రవాణా శాఖ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ తాలూకా, ఒక స్కూల్ బస్ తాలూకా ఏజ్ 15 years అయిన వెంటనే ఎఫ్సి రెన్యువల్కి అది ఎలో చేయదు సిస్టమ్ అసలు. సో అది ఫస్ట్ పారామీటర్ చేయడం జరిగింది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పరంగా. సెకండ్ ఫిల్టర్ మేము చేసినప్పుడు ఈ బస్సు పిల్లాడికి, అందులో ఎక్కినటువంటి స్టూడెంట్కి సేఫ్గా ఉందా లేదా అనేది మేము చూడడం జరుగుతుంది. మే నెల 20వ తేదీ నాటికి ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఏవైతే పారామీటర్స్ ప్రాపర్గా లేవో, ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్రాపర్గా లేదు అనుకుందాం, లేదు ఫైర్ ఎగ్జింగ్విషర్ లేవనుకుందాం, ఇలా ఏవైతే లేవో అటువంటి వాటిని ఒక ప్రొఫామాలో ఫిల్ చేసి ఈ బండికి సంబంధించి ఈ పారామీటర్స్ ప్రాపర్గా లేవు, రెక్టిఫై చేసుకోండి, 7 daysలో రెక్టిఫై చేసుకోండి అని చెప్పి మేము స్కూల్ యాజమాన్యానికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. 7 daysలో వాళ్ళు రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఒకసారి ఈ వెహికల్ మాకు చూపించడం జరుగుతుంది. మీరు అనుకున్న పారామీటర్స్ ఎన్ని బస్సుల్లో ఉన్నాయి, ఎన్ని బస్సులకి నోటీసులు ఇచ్చారు? ఇప్పటి వరకు మేము 248 వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. అందులో 52 వెహికల్స్ మొత్తం అన్ని పారామీటర్స్ ఏవైతే రోడ్ సేఫ్టీ పారామీటర్స్ ఉన్నాయో అన్ని పారామీటర్స్ ఉన్నవి 52 వెహికల్స్ ఉన్నాయి. మిగిలిన వెహికల్స్ అన్నిటికీ మేము నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు. ఇది డిటిసి వీర్రాజు గారు చెప్తుంది. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, కడప.